మటలాదివారం ప్రత్యేక వర్తమానము 6 గుణాల రారాజు. మటలాదివారపు సంఘటన యెరూషలేము జయప్రవేశము గురించి 4 సువార్తికులు కూడా రాశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. సో ఇట్లా 4 సువార్తికులు కూడా దీన్ని కవర్ చేశారు, యెరూషలేము జయప్రవేశాన్ని. జకరియా 9:9లో ఉన్నటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఉల్లసించుడి, సంతోషించుడి, ఎందుకంటే నీ రాజు వచ్చుచున్నాడు. నీ రాజు నీ పట్టణములో అడుగు పెట్టబోతా ఉంటున్నాడు. ఆయన గుణగణాలు, ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో నుంచి మనం 6 విషయాలను చూద్దాం. రాజు అనంటే పరిపాలించేవాడు. యెరూషలేము నివాసులకు రాజు తెలియదా? సియోను నివాసులకు రాజుల గురించి తెలియదా? ముందు ఎన్నడూ వాళ్ళని రాజులు పరిపాలించలేదా అని అంటే పరిపాలించారు కదా. ఎందరో రాజులు వారిని పరిపాలించారు. వారినే కాదు, మరి ప్రపంచమంతటా కూడా మరి పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చరిత్ర ఉన్నది. ఎందరో పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు చరిత్రలో మనం చూసినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడే, ఆయనే చక్రవర్తి అయి ఉండి, ఆయనే ప్రభు అయి ఉండి, నేనే మిమ్మల్ని పరిపాలిస్తాను అని అంటే వారేమన్నారు? లేదు లేదు, మాకొక రాజు కావాలి, సకల లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని అన్నారు. సమూయేలు ప్రజలతో అన్నప్పుడు ప్రజలు ఈ మాట అన్నారన్నట్టు, మాకు రాజు కావాలని అన్నారు. సో అదే విషయాన్ని సమూయేలు దేవునితో చెబుతాడు మరలా, ఇదిగో ఈ విధంగా అన్నారు అనేసి అన్నప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఇచ్చేయి వాళ్ళకు అనేసి అంటాడు. వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఇచ్చేయమనేసి అంటాడు. సో అక్కడ మొదలైంది అన్నట్టు పాలిటిక్స్ అన్నటువంటివి, రాజకీయాలు అన్నటువంటివి అక్కడ మొదలైనటువంటిది ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు న్యాయాధిపతులు ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు, కానీ రాజులు, రాజ్యము, పరిపాలన అన్నటువంటిది సంపూర్ణంగా అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. సో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ దేవుడే మరి పరిపాలన పాఠాలను వాళ్ళకు నేర్పించాడు. ఎట్లెట్లుండాలి, రాజు ఎలా ఉండాలి, ఎలా పరిపాలన చేయాలి అన్నటువంటివన్నీ కూడా ఇచ్చాడు. కానీ దాన్ని తప్పకుండా పాటించినటువంటి వారు ఎవరూ లేరు. కొద్ది మంది రాజులు పాటించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా పరిపూర్ణంగా పాటించలేకపోయారు. ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో, రాజులు ఇలా ఉండాలి, ఇలా ఇలా అనేసి ప్రయత్నం చేశారు. ప్రయత్నం అయితే చేశారు, కానీ పరిపూర్ణత లేదు. రైట్. యూదా చరిత్రలోనే ది బెస్ట్ కింగ్ ఎవరు అనేసి అనగానే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేది, చెప్పేది ఎవరు అని అంటే ఎవరు? దావీదు రాజు కదా. ఎవరు అని అంటే దావీదు రాజు మనకు గుర్తుకొస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి కూడా. రైట్. ఆయన దావీదు రాజు ఓకే, వెరీ గుడ్. దేవుని వాక్యం అంటే ఆయనకు తెలుసు, ఎంతో ఇష్టం ఆయనకు. దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే కూడా ఎంతో ఇష్టం. దేవుని యొక్క మందిరము, దేవాలయం అంటే కూడా ఎంతో మక్కువ దేవుని సన్నిధి పట్ల కదా. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఆయనలో. కానీ ఆయన కూడా తొట్టిల్లాడు, ఆయన కూడా పడిపోయాడు, ఆయన కూడా పరిపూర్ణుడుగా ఉండలేకపోయాడు అన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం.
సో ఆయన కూడా మరి కొన్ని సందర్భాలలో నీతి తప్పి ప్రవర్తించినట్లుగా చూస్తాము. దానివల్ల తన కుటుంబంలో తన రాజ్యంలో ఎదుర్కొన్నటువంటి చాలా ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఆయన ఎదుర్కొన్నాడు, చాలా అనుభవించాడు. ఆయన చేసినటువంటి దానికి కూడా తప్పటడుగులు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో తప్పటడుగులు వేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎన్ని తప్పటడుగులు వేసినా ఆయన యథార్థవంతుడుగా జీవించాడు. అది దేవునికి నచ్చింది. దావీదు నా హృదయానుసారి అని అన్నాడు దేవుడు. ఆ తప్పటడుగులలో వెంటనే పడిపోయి అదే స్థితిలో ఉండకుండా ప్రభు తట్టు తిరిగి లేచేవాడు అన్నట్టు. దావీదు వెంటనే ప్రభు తట్టు తిరిగేవాడు. ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవునితో నడిచేవాడు, దేవునితో సహవాసములో ఉండేవాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి మనుషులు ఎవరు లేరు. మనం ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతూ ఉంటాము. అయితే తప్పిపోయిన చోట వెంటనే తిరిగి లేవాలి. అక్కడే ఉండడానికి వీల్లేదు. సాతాను పని ఏంది అని అంటే వాడిని అక్కడే అనిచేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉండు, ఇంకా పాపం చేస్తే ఆ పాపంలోనే ఉండు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళకు అనేసి సాతాను చెప్తూ ఉంటుంది. కానీ మనం తిరిగి లేవాలి, వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించమని అంటే దేవుడు మన రక్షణ ఆనందాన్ని తిరిగి మనకు ఇస్తాడు. మనం కోల్పోయినటువంటివన్నీ తిరిగి ఆయన ఇస్తాడు. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన, అంత కనికర సంపన్నుడు ఆయన. కాబట్టి మరి ఈ విధంగా మరి పాలకుల గురించి మనం చూస్తున్నప్పుడు, రాజుల గురించి చూస్తున్నప్పుడు ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి రాజులు లేరు అని అర్థమవుతూ ఉంటున్నది. మరి సంపూర్ణత, రాజులలో సంపూర్ణత లేనప్పుడు, పరిపాలనలో సంపూర్ణత లేనప్పుడు మరి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు సంతోషం వచ్చే అవకాశం లేదు, ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం లేదు. అందువల్లనే మరి పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారుతూ ఉంటున్నా ప్రజలకు మాత్రము సంపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు కూడా లోటుగానే కనిపిస్తూనే ఉంటున్నది అన్న విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. సో అలాంటి పరిస్థితులలో మరి పరిశుద్ధాత్ముడు తన భక్తుని ద్వారా పరిపాలన విషయంలో పరిపూర్ణంగా సంతోషించే ఒక వార్త చెబుతూ ఉంటున్నాడు, ఒక వ్యక్తి గురించి చెబుతూ ఉంటున్నాడు. మీరు ఎందరో రాజులను చూశారు, కానీ భవిష్యత్తులో ఒక రాజు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ రాజు పరిపూర్ణమైన రాజు. ఆ రాజులో ఏ లోటు లేదు, ఏ లోపము లేదు. ఆయన సంపూర్ణమైనటువంటి రాజు. ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు భవిష్యత్తులో అని జకర్యా ప్రవచిస్తాడు అన్నట్టు ఇక్కడ. కాబట్టి ఎవరికైతే ఆయన అర్థమవుతాడో వారిలో సంతోషము, వారిలో ఉల్లాసం. అందుకే సియోను కుమార్తెలారా సంతోషించండి, నీ రాజు వస్తున్నాడు, ఉల్లసించండి. ఆ రాజే ఈ పరిపూర్ణమైన రాజు అని అర్థమైనప్పుడు ఆ సంతోషం వస్తుంది, ఆ ఆనందం వస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. రైట్, ఆ రాజు యొక్క 6 గుణాలు ఏంటియో మనం చూద్దాం ఈ ఉదయకాల సమయంలో. 6 గుణాలు. సో మొదటిది, ఆయన నీతి గల రాజు. ఫస్ట్ వన్, ఆయన నీతి గల రాజు, రైచస్ కింగ్, నీతి గల రాజు. జకర్యా 9:9 మనము అక్కడ చూస్తూ ఉంటున్నాము, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునని రాబడి. నీతిపరుడు, ఆయన నీతిగల రాజు, నీతిగల రాజు. ఇర్మియా 23:5 రాయబడ్డది, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎవరు ఈ రాజు అని అంటే యేసు క్రీస్తు. దావీదు యొక్క చిగురు, నీతి చిగురును పుట్టించెదను. ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకమునకు వచ్చాడు. దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు యొక్క నీతి చిగురుగా ఆయన పుట్టాడు. ఆయన నీతి గల రాజు.
ఇదిగో నీ రాజు నీతిపరుడునై ఆయన వస్తూ ఉంటున్నాడు. ఎంత నీతి అని అంటే అది సంపూర్ణమైన నీతి అన్నట్టు. ఇదిగో ఈ లోపం ఉన్నది అని ఎవరు ఏలెత్తి చూపలేనంత నీతి, ఎవరు వేలెత్తి చూపలేనంత నీతి అన్నట్టు, ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి లేనంత నీతి. సో ఇక్కడ చెప్పబడుతుంది ఏంటిది అని అంటే పాలకులలో నీతి ఉండాలి, పాలకులలో నీతి ఉండాలి. ఏం నీతి అది? లోక సంబంధమైనటువంటి నీతి కాదు, దైవ సంబంధమైనటువంటి నీతి ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, లోక జ్ఞానము చొప్పున పరిపాలన చేయకూడదు. నా ఇష్టం వచ్చినట్లు నేను పరిపాలిస్తాను అని అంటే దేవుడు ఒప్పుకోడు దానికి. పరలోక సంబంధమైనటువంటి పరిపాలన, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అప్పుడే ఆ పరిపాలన నీతిగల పరిపాలనగా ఉంటుంది. అప్పుడే వారు నీతిని అనుసరించగలుగుతారు. సో నీ రాజు నీతిపరుడై వస్తున్నాడు. పొరుగువానిది మరి ఆశించి అది నా దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటే అది నీతి తప్పినటువంటి పరిస్థితి. ప్రజల దగ్గర దోచుకుంటే అది నీతి తప్పినటువంటి పనే. కానీ అదే ప్రజల కోసము దోచుకోవడం కాదు కానీ తన ప్రాణాన్ని కూడా దాచుకోకుండా పెడితే అది నీతి అనంటే. యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని మన కొరకు, సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది ఆయన గొప్ప నీతిని మనం చూస్తూ ఉంటున్నాం. క్రయధనముగా తన ప్రాణాన్ని క్రయధనముగా ఆయన మన కొరకు ఇచ్చాడు. ఆయన పరిచర్య చేయించుకునే రాజు కాదు, పరిచర్య చేయడానికి వచ్చినటువంటి రాజు. చాలా చూడండి, లోకంలో ఉన్నటువంటి పాలకులకు ఆయనకు ఉన్నటువంటి గొప్ప డిఫరెన్స్, తేడా ఏంటిది అన్నటువంటిది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. కాబట్టి మనల్ని బాగు చేయాలని, మనల్ని బ్రతికించాలని, మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకురావాలని మన కోసము దిగొచ్చినటువంటి రాజు ఆయన. మన కొరకు ఈ భూమి మీదకి దిగొచ్చినటువంటి రాజు. కాబట్టి అలాంటి రాజు నీకు నాకు ఈరోజు ఉన్నాడు. కాబట్టి మనము ఉల్లసించాలి, సంతోషించాలి. సియోను కుమార్తెలారా సంతోషించండి, ఉల్లసించండి, నీ రాజు నీతిపరుడై వస్తున్నాడు. ఉల్లసించు. ఆ రాజు ఈరోజు మన రాజు, ఆ రాజు ఈరోజు మన రాజు. అలాంటి గొప్ప రాజును కలిగినటువంటి మనం నిజంగా ఎంత గొప్ప ధన్యులమో. అందుకే సంతోషించి ఆనందించాలి. ఆ రాజు మనకు మేలు చేసే రాజు. ఆ రాజు మన భవిష్యత్తు కొరకు శ్రేష్టమైనటువంటి మరి నిత్య జీవాన్ని ఇవ్వాలని తప్పించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి రాజు. ఆ రాజును బట్టి సంతోషించుదాం. సో ఆయన నీతి గల రాజు. మొదటి లక్షణం, రాజులలో పాలకులలో ఏమి ఉండాలి అని అంటే నీతి ఉండాలి. మన రాజు నీతి గల రాజు. నెక్స్ట్ రెండవది, ఆయన రక్షించే రాజు. రక్షించు రాజు, సేవియర్, కింగ్, రక్షించు రాజు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం. ఆయనకు ముందుగా వెలుచున్న వారును వెనుక వస్తున్న వారును దావీదు కుమారునికి జయం. ప్రభువుపైన వచ్చువాడు కూర్చోబడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో లేవు అని కేకలు వేయించింది. రైట్. కాబట్టి మత్తయి 21:9వ వచనంలో ఇక్కడ చూస్తున్నాము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సో ఇక్కడ జయము అని అంటే హోసన్నా అని కింద పుట్నోట్లో రాయబడ్డది చూడండి. అక్కడ హోసన్నా అని అంటే ఏంటిది అని అంటే రక్షించు, ఇప్పుడే రక్షించు,
మమ్మల్ని రక్షించు ప్రభువా అని అర్థం అన్నట్టు. రక్షించు అని అర్థం. కాబట్టి కొన్ని ఇంగ్లీషు వర్షన్లలో మరి విక్టోరియస్ అని కూడా వ్రాయబడి ఉంటున్నది. అంటే జయాన్ని ఇచ్చేవాడు, మనల్ని రక్షించి మన పక్షాన యుద్ధం చేసి సో మనకు జయమునిచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు అన్నటువంటిది మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. విమోచన దయచేసేవాడు అని చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడి నుంచి విమోచన? మరి ప్రజలందరేమో మట్టలు పట్టుకొని జయనాదాలు చేస్తూ ఉంటున్నారు. రాజుకు జయము జయము అనేసి, హోసన్న జయము జయము అనేసి అక్కడ నినాదాలు చేస్తున్నారు, కేకలు వేస్తూ ఉంటున్నారు. అంటే మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. వాళ్ళు కోరుకునే రక్షణ ఏంటిది అని అంటే భయంకరమైనటువంటి మరి రోమా ప్రభుత్వం, చాలా నిరంకుశమైనటువంటి పరిపాలన. ఆ పాలన నుండి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, మాకు విమోచన దయచేయు అన్నటువంటి వాళ్ళ ఆర్తనాదాలు, ఆ కేకలు అక్కడ వాళ్ళు పెడతా ఉంటున్నారు అన్నట్టు. రోమా ప్రభుత్వ ఆ పాలకుల నుంచి మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. అంటే ఒక జాతి నుండి, ఒక ప్రభుత్వం నుంచి, ఒక పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించమని అంటున్నారు. కానీ ఆయన దేని నుంచి రక్షించడానికి, దేని నుంచి విడిపించడానికి వచ్చాడు అని అంటే కేవలం ఒక జాతి నుండో లేకుంటే ఒక పరిస్థితి నుంచో ఒకదాని నుంచి కాదు, వాటన్నిటికీ మూలమైనటువంటి పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. పాపము నుంచి. ఎందుకు వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అని అంటే దానికి కారణము పాపము. పాపం వల్ల పొరుగువాన్ని ప్రేమించలేకపోతూ ఉంటున్నారు, క్రూరత్వం పెరిగిపోయింది, అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తూ ఉంటున్నారు, అణగదొక్కుతూ ఉంటున్నారు. ఆ దానికి మూలమైనటువంటి పాపము నుంచి రక్షించడానికి వచ్చింది యేసు. యేసు అని అంటే రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడ్డది. పాపము నుంచి రక్షించేవాడు ఆయన, రక్షించే రాజు ఆయన. కాబట్టి ఆయన భయంకరమైనటువంటి పాప స్థితి నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మరి అలాంటి ఒక పాపపు సంఖ్యల నుంచి రక్షణ, విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి వాడు ఆయన ఎవరు అనంటే నీకు నాకు రక్షణ దయచేసేవాడు. అందుకొరకై మనము స్తుతించాలి, ఆనందించాలి, ఆరాధించాలి, ఆయనను బట్టి ఉల్లసించాలి. ఆ విధంగా వచ్చినటువంటి ఆ రాజు మనకు పాప విమోచన కలుగజేశాడు. ఒక జాతి నుంచి, ఒక ప్రభుత్వం నుంచి, ఒక రాజ్యం నుంచి కాదు విమోచన అన్నది. వాటన్నిటికీ వాళ్ళ పరిపాలన, క్రూరమైన పరిపాలనకు కారణమైనటువంటి పాపము నుంచి విమోచించడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షించే రాజు, మన పాపముల నుంచి రక్షించే రాజు. కాబట్టి ఈరోజు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. మరి ఈ రక్షణ ఎంత విలువైనది కదా. వాక్యములో ఉన్నది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఈ రక్షణను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. భయముతో, వణుకుతో దేవుడు మనకిచ్చిన రక్షణను కొనసాగించాలి. మనం ఎలా కొనసాగించాలంట? ఫిలిప్పీ పత్రికలో రాయబడ్డది, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుడి అని రాయబడ్డది. భయముతో, వణుకుతో కొనసాగించాలి. దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ లేక చాలామంది నశించిపోతున్నారు లోకం. ఆయన రక్షించే రక్షకుడు, రక్షించే రాజు ఆయన. నెక్స్ట్ మూడవది, ఆయన దీనుడైన రాజు. దీనుడైన రాజు, హంబుల్ కింగ్, హంబుల్. ఆయన దీనుడైన రాజు. సో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడ్డది, ఇదిగో నీ రాజు నీ సాత్వికుడునై
ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనే సియోను కుమారితో చెప్పుడి. ఆయన దీనుడుగా వస్తూ ఉంటున్నాడు. సో ఇన్ని ఇచ్చినటువంటి వాడు మరి అతిశయంగా గర్వంగా మరి ఎవరిని లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన ఏ గుర్రాల మీదనో ఏ రథాల మీదనో వస్తున్నటువంటి వాడు కాదు. ఆయన దీనుడై గాడిదనెక్కి వస్తూ ఉంటున్నాడు, గాడిద పిల్లనెక్కి వస్తూ ఉంటున్నాడు. మనకు కావలసినవన్నీ ఇచ్చేవాడు ఎలా కనిపిస్తున్నాడు ఇక్కడ? దీనుడుగా కనబడుతూ ఉంటున్నాడు, దీనుడుగా కనబడుతున్నాడు. సంపూర్ణులు ఎప్పుడు కూడా అట్లనే ఉంటారు, పరిపూర్ణులు ఎప్పుడు కూడా దీనులుగానే ఉంటారు. ఏమీ లేనటువంటి వారే ఎగిరెగిరి పడతా ఉంటారు అన్నట్టు. దీనత్వము, సంపూర్ణత, ఆత్మీయత ఉన్నటువంటి వారు కాముగానే ఉంటారు, దీనంగానే ఉంటారు. కాబట్టి మరి ఆయన దీనుడై వస్తూ ఉంటున్నాడు, సంపూర్ణుడు మరి సమర్థుడు అయినటువంటి ఆయన దీనుడై వస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనకెన్నో తలాంతులు ఉండొచ్చు, మనకెన్నో సామర్థ్యాలు ఉండొచ్చు, మనకెన్నో స్కిల్స్ ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ మనకు కావాల్సినటువంటిది ఏంటిది అని అంటే దీనత్వం ఉండాలి. నాకు ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇది ఉన్నది, అది ఉన్నది అని ఎగిరెగిరి పడవద్దు, అతిశయించొద్దు, గర్వించొద్దు. దీనులమై ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రభువా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలని ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. కాబట్టి ఆయన గురించి చెప్పబడ్డ ఇంకో మాట ఏంటి తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? పాలకులు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా కాదు. ఏమి లేనప్పుడు ఒకలాగా, అధికారం చేతికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా, ఎవరిని లెక్క చేయకుండా పొగరెక్కినట్టుగా ఉండడం కాదు, అలాగే ఉండాలి. అధికారం రాకముందు ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత చక్కగా మాట్లాడారో, ఓట్లు అడిగారో, ఏం చేశారో అది ఉంటుందా ఈ లోక పాలకులలో? నువ్వు ఓటైతే గెలిచిన తర్వాత చూసుకుందామని, గెలిచిన తర్వాత పోయి ఎక్కడో ఉంటారు, లెక్క కూడా చేయనటువంటి వారు ఈ లోక పాలకుడు. కానీ మన పాలకుడు, మన రాజు, ఆయన దీనుడు, ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉండేవాడు. మనం కూడా అలాగే హంబుల్గా ఉండాలి, ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా అదే దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఇది మూడవ విషయం. నెక్స్ట్ 4వ విషయం ఏంటిదనంటే, మన రాజు ఎలాంటి వాడు అనంటే నమ్మదగిన రాజు. నమ్మదగిన రాజు, ఫెయిత్ఫుల్ కింగ్. నమ్మదగిన రాజు, ఫెయిత్ఫుల్, నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ మధ్యలో నుంచి రాయబడి ఉన్నది, నమ్మకమైన వాడును సత్యవంతుడును అను పేరు గలవాడు, అను నామము గలవాడు అని రాయబడ్డది. ఆయన గురించి రాయబడుతున్నది. నమ్మకమైనటువంటి వాడు, సత్యవంతుడు అయినటువంటి దేవుడు ఆయన. తర్వాత హెబ్రీ 10:23 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో రాయబడ్డది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. వాగ్దానం చేసిన వాడు
నమ్మదగినటువంటి వాడు ఆయన, నమ్మదగిన రాజు. సరే, ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే, యేసు ప్రభు రథంపై రాలేదు, ఇక్కడ గాడిదపై వస్తున్నాడు. ఈ మాటను జకర్యా యేసు ప్రభుకు ముందు సుమారుగా 500 సంవత్సరాల ముందట ఈ ప్రవచనము ప్రవచించాడు. ఈ ప్రవచనము 500 సంవత్సరాల ముందడిది, యేసు ప్రభు రావడానికి ముందు. అంటే 500 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనము నెరవేరింది అని అక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే చెప్పినట్టుగానే ఆయన వచ్చాడు. జకర్యా 9:9 చెప్పినట్టుగానే ఆయన వచ్చాడు. ప్రజలకు ఆలస్యం అని అనిపించవచ్చు, కానీ ఆయన రావలసిన టైంకే వచ్చాడు. అది ఆయన సమయం. ఓకే, అది ఆయన సమయం, రైట్ టైం అన్నట్టు. అది ఆయన రావలసిన టైంకే వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు అనేసి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అంటే ఇంకా ఏంటిది అని అంటే, ఆయన చెప్పిండు అని అంటే ఖచ్చితంగా చేస్తాడు అని అర్థం. ఖచ్చితమైన సమయంలో చేస్తాడు అని అర్థం. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. ఎలాగొస్తాన్నాడో అలాగే వచ్చాడు. ఆయన టైంలోనే ఆయన వచ్చాడు. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇచ్చిండంటే తప్పడు. అందుకే మనం ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మాట తప్పేవాడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మనుషుడు కాదు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నది. కాబట్టి ఆయన మాట ఇచ్చిండంటే ఖచ్చితంగా చేస్తాడు. రాజులు, నాయకులు ఎలా ఉండాలి? నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిది అని అంటే నమ్మకం. మాట ఇచ్చిండు అని అంటే ఆ మాట మీద నిలబడాలి. వాగ్దానం చేసిండు అని అంటే ఆ వాగ్దానాలను నెరవేర్చాలి. ఏం చేస్తున్నారు ఈరోజు నాయకులైనటువంటి వారు? ఎలక్షన్స్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కదా. ఇది చేస్తాం, అది చేస్తాం, చాలా చెప్తారు. వారు గెలిచిన తర్వాత అవేటో పోతూ ఉంటాయి, ఇవేటో పోతూ ఉంటాయి, ఎటో పోతూ ఉంటాయి, చాలా చెప్తారు. కానీ మన రాజు అలాంటి వాడు కాదు. ఆయన చేస్తాను అని చెప్పాడు అని అంటే ఆయన ఏ మాత్రం కూడా మాట తప్పడు. ఏమాత్రం కూడా మాట తప్పడు. ఆయన ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. కాబట్టి ఆయన వస్తానని చెప్పాడు, వచ్చాడు. మళ్ళీ ఆయన ఆరోహణమై వెళ్తూ కూడా చెప్పాడు ఈ మాట కదా. మీరు ఎట్లా నన్ను చూస్తున్నారో, నేను ఎలా వెళ్తున్నానో మళ్ళీ అదే రీతిగా వస్తాను అని అన్నాడు. మళ్ళీ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఖచ్చితంగా వస్తానన్నాడు కాబట్టి దాన్ని నమ్మి ఆయన రాకడ కొరకు మనము సంసిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. నా రాజు రాబోతున్నాడు. ఆయన ఏ క్షణమైనా, ఏ గడి అయినా రావచ్చు. నా రాజు రాబోతున్నాడు. ఆయన మాట తప్పడు. ఆయన కొరకు నేను సిద్ధపడి ఉండాలి. నేను సిద్ధపడి ఉండాలి. ఆయన సెకండ్ కమింగ్ కొరకు, రెండవ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. అది ఏ క్షణమైనా జరగవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము అన్నటువంటిది ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన చెప్పినవన్నీ చేశాడు కదా. ఆయన చెప్పినవన్నీ చేశాడు. సిలువలో ఆయన పలికిన మాట 6వ మాట ఏంటిది? సమాప్తమైనది. 6వ మాట సమాప్తమైనది. అన్నీ దాని అర్థం ఏంటిది? ఆయన ఏదైతే చెప్పాడో, ఎందుకొరకైతే వచ్చిండో, ఏది చేయాలని లేఖనాలలో, పాత నిబంధన ప్రవచనాలలో చెప్పబడ్డదో అవన్నీ కూడా
సమాప్తమైనవి. ఆయన వాటిని నెరవేర్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. అన్నీ కూడా ఆయన సమాప్తం చేశాడు. అంత నమ్మకమైన వాడు అన్నట్టు ఆయన, అంత నమ్మదగిన వాడు అని అర్థం. ఆయన మీద ఆనుకుంటే, ఆయన నమ్ముకుంటే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడం. ఆయన మీద ఆధారపడదాం, ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. నెక్స్ట్ ఐదవదిగా అందుబాటులో ఉన్న రాజు. అందుబాటులో ఉన్న రాజు, అవైలబుల్ కింగ్, అందుబాటులో ఉన్నటువంటి రాజు ఆయన. ఓకే, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 10-11 వచనాలలో మనం చూసినప్పుడు, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆయన ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేములోనికి వచ్చాడు. అందుబాటులో ఉన్న రాజు ఆయన, ప్రజల మధ్యకు వచ్చినటువంటి రాజు ఆయన, మన పట్టణంలోనికి వచ్చిన రాజు, మన దగ్గరకు వచ్చినటువంటి రాజు అన్న విషయాన్ని అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రజల దగ్గరికే వచ్చాడు, ఆయనే వచ్చాడు. ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. పరలోకం విడిచి ఆయనే మన దగ్గరికి వచ్చిండు. సో మనకు అందుబాటులో ఉండడానికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా 9:9 ఏమున్నది? నీ రాజు నీతిపరుడును దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన మన దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. మన దగ్గరికి వచ్చాడు, మనకు అందుబాటులో ఉండడానికి వచ్చాడు, మనకు అందుబాటులో ఉండడానికి వచ్చాడు. కాబట్టి సో దాన్నే మనము అవైలబిలిటీ అని అంటున్నాం. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉన్నాను. సో ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడడానికి వీల్లేదు. నా ప్రభు, నా రాజు నాతో ఉన్నాడు. ఆయన మనకు అందుబాటులో ఉన్నటువంటి రాజు. కాబట్టి మనకు ఏ పరిస్థితి వచ్చినా మనము ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి చెప్పండి? ఫోన్ నెంబర్ చెప్పండి. ఎంత? 333 ఫోన్ నెంబర్ తెలుసా మీకు? ఇర్మియా 33:3 333. ఓకే, 33:3 ఏమున్నది అక్కడ? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఫోన్ చేస్తే ఏమవుతుంది? కాల్ చేస్తే అవతల వాళ్ళు మాట్లాడతారా లేదా? మనం ఇటు మాట్లాడంగానే హలో అనగానే అవతల హలో అంటారు, మాట్లాడతారా లేదా? మన ప్రభు మనతో మాట్లాడేవాడు. ఆయన మనకు అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మనం ఆయనకు మొర్రపెట్టాలి. నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ మాట నమ్మి మన ప్రతి కష్ట సమయంలో, ప్రతి పరిస్థితిలో, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో ఆయనకు మొరపెట్టాలి. ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం కాదు, బంధువులకు ఫోన్ చేయడం కాదు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికో ఫోన్ చేయడం కాదు, అధికారులకు ఫోన్ చేయడం కాదు. అధికారుల కంటే అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి రారాజుకు మనం ఫోన్ చేయాలి. ఫస్ట్ మనము ఆయనకు చెప్పాలి. ఆయనకు చెబితే ఆయన మన సమస్యను సాల్వ్ చేస్తాడు. ఆయన ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు, ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తాడు ఆయనే కదా. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు. మన సమస్య ఎక్కడ ఎవరితో ఉన్నదో అక్కడ ఆయన కార్యం చేస్తాడు. ఫస్ట్ ఆయనకు చెప్పాలన్నట్టు. ఆయనకు మనం ఫోన్ చేసి ఫస్ట్ ఆయనకు చెప్పాలి, రాజా
తండ్రి నా పరిస్థితి ఇది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇది నా పరిస్థితి అని మనం ఆయనకు చెప్పాలి. ఆయన ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు మనం కాల్ చేసినా లేట్ చేయకుండా మన ఫోన్ ఎత్తుతాడన్నాడు. కాబట్టి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చినా కూడా మన మొర్ర ఆలకించడానికి ఆయన అందుబాటులో ఉన్నాడు. ఈ లోకపు రాజులు లేక అధికారులు అయితే, ఎమ్మెల్యేలో లేక మంత్రులు మనకు అపాయింట్మెంట్ ఇస్తారా? వాళ్ళని కలవడానికి కూడా కనీసం అందుబాటులో ఉండరు. ఎప్పుడన్నా కలుద్దామన్నా మాట్లాడదామన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఎప్పుడో ఎక్కడో దొరుకుతుంది, లేకపోతే లేదు, అవసరతను బట్టి. కానీ మన రాజు ఎప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి రాజు. ఈ విషయాలు మనం మర్చిపోవద్దు. లాస్ట్ వన్ 6వది అందదగిన రాజు. ఇంగ్లీష్లో అప్రోచబుల్ కింగ్, అందదగిన రాజు. 21 ఇదే మత్తయి సువార్త 21లో 14-15 వచనంలో చూస్తే, గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అనేసి అక్కడ లేఖనాలను చెప్తాడు. కాబట్టి అందదగినటువంటి రాజు ఆయన మనకు అందుబాటులో ఉన్నటువంటి వాడు మాత్రమే కాదు, అందదగిన వాడు కూడా. అంటే మనమే సొంతంగా అందుకోగలిగినంత సమీపంగా ఉన్నాడు అన్నట్టు. నో రికమెండేషన్స్. ఓ ఎమ్మెల్యే దగ్గరికో అక్కడికో ఇక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా రికమెండ్ చేయాలి కదా. గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేయాలి. మనం డైరెక్ట్గా మనకు కాంటాక్ట్ ఉండదు, మధ్యలో ఎవరో ఉంటారు, వాళ్ళు రికమెండ్ చేయాలి, మన గురించి వాళ్ళు ఆయనకు చెప్పాలి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు ఉంటారు. కానీ ఇక్కడ మధ్యవర్తి ఎవరు లేరు, డైరెక్టే. ఆయన మనకే అందుబాటులో ఉన్నాడు, మనకు అందదగినంత దగ్గర ఉన్నాడు అన్నట్టు. మనకు అందదగినంత దగ్గరగా ఉన్నాడు. ఈ లోకపు నాయకులైతే ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గర దాకా కూడా మనం పోవడానికి ఉండదు. ఆ స్టేజ్ మీద ఎక్కడైనా కరీంనగర్కి వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు అని అంటే చాలా బందోబస్తు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం సెకండ్ ఇచ్చేటట్టు కూడా ఉండదు. ఆ చుట్టూ మొత్తం బందోబస్తు ఉంటుంది, దగ్గర దాకా కూడా పోలేము. కానీ ఈ రాజు మనకు అందదగినంత ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నాడు అని దీని అర్థం అన్నట్టు. కాబట్టి మనము ఎలాంటి వారికైనా కూడా, ఎగ్జాంపుల్ జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య మరెంతో అక్రమంగా అన్యాయంగా సంపాదించిన వాడు, మరి ఎన్నో నేను ఘోర పాపిని అనేసి అంటాడు. నాలాంటి పాపికి కూడా ఆయన దగ్గరగా ఉన్నాడు, నేను అందుకోగలిగినంత విధంగా నాకు దగ్గరగా ఉన్నాడు అనేసి జక్కయ్య అంటాడు. సో అలాంటి వ్యక్తికి కూడా దగ్గరగా ఉంటాడు. ఏ స్థితిలో ఉన్న ఎవరైనా కావచ్చు ప్రభువా అని అంటే, ఎస్ నేనున్నాను అనేసి అంటాడు ఆయన. ఆయన దగ్గరకు రావడమే మనం చేయాల్సినటువంటి పని. మన ప్రతి పరిస్థితిని, ఎలాంటి స్థితిలో ఉన్న జక్కయ్య నెమ్మది లేకుంటున్నాడు, సమాధానం లేకుంటున్నాడు, తను చేసినటువంటి అక్రమం అన్యాయాన్ని బట్టి. దేవుడు ఆ సమాధానాన్ని ఇచ్చినప్పుడు అది ఆయనలో ఒక గొప్ప పరివర్తన వచ్చింది కదా. ఆయన రక్షించబడ్డ తర్వాత, ఆయన మనసు మారిన తర్వాత, నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్లకు 4 రెట్లు దాన్ని మరలా తిరిగి ఇస్తాననేసి అన్నాడు. అది పరివర్తన అంటే, మార్పు. సో ఆ విధంగా ఆయన ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటి వరకు అపవాది కుమారుడు, కానీ ఆ తర్వాత నుండి యేసుప్రభు ఏమన్నాడు ఆయనను గురించి? ఇతడును
అబ్రహాము కుమారుడే. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇతడును అబ్రహాము కుమారుడే. సో ప్రభు దగ్గరికి వస్తే మనం ఆయనకు సమీపంగా మారుతాం. ఆయన మనకు అందదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ఆయనే సౌలు దగ్గరికి వచ్చాడు. చూసారా, సౌలు అక్కడికి వెళ్ళలేదు. సౌలు అలాంటి పరిస్థితిలో హింసిస్తున్నటువంటి సౌలు దగ్గరకు దేవుడే వచ్చాడు. ఆ స్వరము దేవుడే వినిపిస్తూ ఉంటున్నాడు. నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎవరు నీవనంటే, నీవు హింసిస్తున్న యేసును నేను అని అంటాడు. హింసిస్తున్నటువంటి వారికి కూడా అందదగినంత దగ్గరగా ఆయన వచ్చాడు. వారిలో మార్పు కలుగజేసేవాడు. ప్రతి ఒక్కరిలో కూడా మార్పును కలుగజేసేవాడు. సో నిజంగా ఎప్పుడైతే సౌలు పౌలుగా మారిపోయాడో ఆయన జీవితమే మారిపోయింది. ఈ జీవితం అంతా వ్యర్థం, ఇది దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేసి అనుకున్నాడు. నీ కొరకే బ్రతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. ఆయన కొరకు బ్రతికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆయన మనకు అవైలబుల్గా ఉన్నాడు, అప్రోచబుల్గా ఆయన ఉన్నాడు, మనకు అందుబాటులో ఉన్నాడు, అందదగినటువంటి విధంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఆనందించాలి, సంతోషించాలి, ఆయనకు లోబడాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయనకు సంతోషము కలిగే విధంగా మనం జీవించాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తారు. ఆయన రాజ్యాన్ని వెతుకుతాం, ఆయన రాజ్యంలో మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, మనల్ని మనం ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. 6 గుణాల రారాజు చరిత్ర. ఆయన నీతి గల రాజు, ఆయన రక్షించే రాజు, ఆయన దీనుడైన రాజు, ఆయన నమ్మదగిన రాజు, ఆయన అందుబాటులో ఉన్న రాజు, ఆయన అందదగిన రాజు. అందరూ కూడా రక్షించబడి ఆయన నిత్య రాజ్యములో ఉండాలని కోరుతూ ఉంటున్నాడు ఈ రారాజు. రారాజు రాకడ కొరకై సిద్ధపడదాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రభా నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీవెంత గొప్ప రాజువో అయ్యా, నీ యొక్క గుణలక్షణాలు ఏంటియో ప్రభా నీవు మా ముందుకు తీసుకొచ్చావు. ఈ లోకములో ఉన్నటువంటి పాలకులు నాయన మరి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో ఈ లేఖనాల ద్వారా సెలవిచ్చావు అయ్యా. ప్రభా నాయన, పరిపూర్ణుడవైనటువంటి నీవు మాకు రాజుగా ఉన్నందును బట్టి నాయన మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తూ ఉంటున్నాం. నీవు మాకు ఇచ్చిన రక్షణను ప్రభానే మేము భయముతో, వణుకుతో కొనసాగిస్తూ నీ యొక్క రాకడ కొరకై సిద్ధపడే విధంగా మమ్మల్ని అనుదినము కూడా సిద్ధపరచండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.